కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెన్నిగండ్ల రాము పర్యటించారు. ఈ మేరకు పట్టణంలోని 10 వార్డుల్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్లతో పాటు పలువురు లబ్ధిదారులను పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెన్నిగండ్ల రాముకు ప్రజలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా వచ్చినాయి 13 పైగా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మొత్తం నియోజకవర్గం మొత్తం మీద 43 పెన్షన్లు మళ్ళీ యాడ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేస్తారు అనడానికి ఇది ప్రధానమైన నిదర్శనం. మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఇంత ముందు పరిస్థితి చూసుకుంటే భర్త చనిపోతే భర్తకు వచ్చే పెన్షన్ ఇటు మారాలి అంటే విడో పెన్షన్ మారాలి అంటే పెద్ద ప్రాసెస్. అసలే బాధలో ఉండి నాన్న అంటే భర్త చనిపోయిన బాధలో ఉండి ఈ ఎక్స్ట్రా హ్యాజిల్స్ అన్ని బోల్డ్ అని ఉండే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇది మంచి పద్ధతి కాదు, వాళ్ళకి అప్పుడు దాకా వచ్చే పెన్షన్ మిస్ అయితే సడన్గా ఏమైపోద్ది, అసలే భర్త కూడా పోయిన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి ఆలోచించి వెంటనే కొత్త పెన్షన్ యాడ్ చేయించే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు గుడివాడలో